తోడు కోసం పెళ్లైన తన్ని పెళ్లి చేసుకుంటే తను మాత్రం నన్ను ఒక బొమ్మలాగా వాడుకొని వదిలేశాడు అని అంటోంది సంజీవమని. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం నేను మా హస్బెండ్ని. అయితే అప్పుడు తెలియదు, నాకు 17 years ఉండే మేడం. 17 years ఏజ్ లో ఒక సెకండ్ మ్యారేజ్ అయిన వ్యక్తితోటి పెళ్లి చేసి మీరు పెళ్లి అంటే అప్పుడు ఆయనకి వైఫ్ ఉందా, చనిపోయిందా, డైవర్సియా? లేదు లేదు, ఆయనకు పెళ్లి అయింది, 5 మంది పిల్లలు ఉన్నారు, నాకు తెలియదు మేడం. 5 పిల్లలమ్మా. అప్పటికి నీకంటే ఒక 17 years పెద్దోడు, అంటే ఇప్పుడు ఆయనకి 67, 68 ఉంటాయి. ఎవరు చూసేటోళ్ళు లేక సరిగా ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇంకా ఆ పాపకి బాగా లేక చనిపోయింది పాప, ఫస్ట్ పాప. నీకు 17, నీకు డబుల్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తిని చేసుకున్నావు, కొద్దిగా సుమారుగా తెలుస్తుంది కదా పెద్దోడా. అయితే ఈయన బండి తీసుకొని మా ఇంటికి అట్లా వస్తున్నాడు. వస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు చూసి ఈయన ఇక్కడ ఎందుకు వచ్చిండు అని అడిగిండ్రు. అడిగితే అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె చెప్పింది, ఈయనకు అక్కడ భార్య ఉంది, 5 మంది పిల్లలు ఉన్నారని చెప్పింది. అక్కడ 6 పోషిస్తే ఇక్కడ నిన్ను పోషించడానికి రెడీ అయిపోయాడా? ఫస్ట్ భార్య ఉందని ఇప్పుడు నీకెలా తెలిసింది? ఆవిడకి కూడా నీ గురించి తెలుసు కానీ ఆమె ఎప్పుడు వచ్చి మాతో గొడవ పడలే. అదే ఏరియాలో ఆ భార్య ఉంటుండే, నేను ఉంటుండే మేడం. మీరు అసలు ఏం అడగలేదా, మీ ఆయన ఏం ప్రశ్నించలేదా? ఏం అడుగుతాం మేడం, ఇంకా వచ్చి రావడం, పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు వస్తుండే, ఒక 10-15 నిమిషాలు కూర్చుంటుండే, వెళ్ళిపోతుండే డ్యూటీకి. కదమ్మా, మీ ఇద్దరికి తెలియనటువంటి మూడావిడ ఇంకో వీధిలో ఉందేమో, లేదా? మస్తు ఉన్నారు. ఉన్నాయా? ఇంకా అంటే ఇట్లా పెట్టుకోలేదు. స్ట్రీట్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక స్ట్రీట్ లో నువ్వే కాకుండా ఇంకా 2-3 ఉన్నారన్న ఉన్నారంటే పర్మనెంట్ గా లేదు, పర్మనెంట్ గా లేరు, టెంపరీగా అట్లా. సరిగా చూసుకోకపోవడము, వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లోకించి టిఫిన్ కట్టుకురావడం, నేనేమో ఒక దగ్గర పని చేస్తున్నా పాపని పెట్టుకొని. బాబుని జాబ్ కి ఆయన దగ్గరికి పంపించినాక రిటర్న్ వస్తే ఇంకా ఈయన ఒక పని ఆయన లాగా చూడడం. అసలు భయపడతారు అందరూ ఆమెకు. మణి గారు ఇక్కడికి సాలు కాని ప్రాబ్లమ్స్ తో వస్తారు. మీరు 30 ఏళ్ళు ఆయన ₹1 ఇవ్వకుండా బతికేశారు, 2 పిల్లల్ని పోషించుకొని వచ్చారు. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం వచ్చారా? కొంచెం ఒక 10 లక్షలు ఇస్తే నేను బాబు వాడు కొన్ని లక్షలకి సైన్ పెట్టిండు మేడం. ఆరితేరు ఉన్నాడు, 2 భార్యలు, వెనకతలో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. రోడ్ నెంబర్ 1లో 1, రోడ్ నెంబర్ 2లో 2, రోడ్ నెంబర్ 3లో 3. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మేడం, ఆవిడ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చారనమాట, ఏదైనా మంచి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి. సో ఆవిడకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తను అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? లింగంపల్లి నుంచి వస్తాను. లింగంపల్లి. మీరు ఏమనుకోకపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి. లింగంపల్లి నుంచి నుంచి చెప్పండి అమ్మా, ఇక్కడి వరకు రావాల్సినటువంటి కారణం ఏంటి? నాకు మ్యారేజ్ అయ్యి 30 years అవుతుంది మేడం. 30 years? మీ ఏజ్ ఎంత? 50. 50యా? అంత ఎంగగా ఉన్నావు. మీరు 50లా లేరండి, 35, మాక్సిమం 35, 40 బాగా వేసుకున్నా కూడా. ఆధార్ కార్డ్ ఏజా, ఒరిజినల్ ఏజ్? లేదు సార్, ఒరిజినల్ ఏజ్. 50 years? ఓకే. అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం నేను మా హస్బెండ్ని. అయితే అప్పుడు తెలియదు, నాకు 17 years ఉండే మేడం. చిన్న పరిచయం అయి పెళ్లి చేసేసుకున్నా. పెళ్ళైనా మీ వారి వయసు ఎంత ఉంటుందండి? నాకంటే 17 years పెద్ద. ఇప్పుడు 67 ఏళ్ళు. మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయింది? 30 ఏళ్ళు. 30 years అవుతుంది మేడం. సెకండ్ మ్యారేజ్ అయ్యి? అవును మేడం. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది? నాకు ఫస్ట్ మ్యారేజ్, అతనికి సెకండ్ మ్యారేజ్. ఆయనకు ఫస్ట్ భార్య ఉంది. సో మీకు 20 years ఉన్న టైంలో ఒక సెకండ్ 17 years ఏజ్ లో ఒక సెకండ్ మ్యారేజ్ అయిన వ్యక్తితోటి మీరు పెళ్లి అంటే అప్పుడు ఆయనకి వైఫ్ ఉందా, చనిపోయిందా, డైవర్సియా? లేదు లేదు, ఆయనకు పెళ్లి అయింది, 5 మంది పిల్లలు ఉన్నారు, నాకు తెలియదు మేడం. 5 పిల్లలమ్మా? అవును సార్. అప్పటికి నీకంటే ఒక 17 years పెద్దోడు, అంటే ఇప్పుడు ఆయనకి 67, 68 ఉంటాయి, అంతేనా? ఓకే. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత ఒక రూమ్ తీసుకొని ఉన్నాము ఇద్దరం. ఇంకా ఉన్న తర్వాత లేదు సార్, నేను ఇష్టపూర్వకంగానే చేస్తాను. ఏంటి అంత పెద్ద అయింది? ఎలా పరిచయం అయింది మీకు అప్పుడు? నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి జాబ్ చేస్తుంటే మేడం.
అప్పుడు 8th క్లాస్ ఏంటి 17 ఏళ్లకే జాబా? 8th వరకు చదువుకున్నాను. ఇంకా మేము మా ఇంట్లో కూడా 6 మంది అక్క చెల్లెళ్ళము. ఓకే. ఇంకా సో ఎవరికి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అవును సార్. పెళ్ళయిందని తెలిసే చేసుకున్నారు కదా? తెలియదు మేడం, తెలియకుండా చేసుకున్నారు. తెలియదు. మంచిగానే ఉన్నాడు, ఏం చెప్పలేదు. చేసుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా చేసుకున్నారండి మ్యారేజ్? గుడిలోనా, చర్చిలోనా? ఏంటి మీది? ఏం మ్యారేజ్? హిందూ మ్యారేజ్? నేను క్రిస్టియన్ మేడం, అతను ముస్లిం. అతను ముస్లిమా? మ్యారేజ్ ఎలా అయింది? అయితే అక్కడ మ్యారేజ్ ఒక 1 year వరకు చేసుకోలేదు మేడం. సహజీవనం చేశారా? ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా మీ ఒకరికి ఇద్దరు? తీసుకొని అతనే తీసిండు. తీసిన తర్వాత 1 year తర్వాత ఇంకా ఒక పాప పుట్టింది. 1 year, ఇంకా 1 yearకే నాకు 3 months పాప. అతనికి ఇంతకు ముందు ఉన్న 5 పిల్లలు ఎక్కడున్నారమ్మా? నన్ను ఏ ఏరియాలో అయితే పెట్టిండో అదే ఏరియాలో వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. అది కూడా పెళ్లి అయిన తర్వాత తెలిసిందా? అవును సార్. ఇంకో పెళ్లి అయిందని కానీ పిల్లలు ఉన్నారన్నది పెళ్లి అయిన తర్వాత పెళ్లి తెలిసిందా? అయిన తర్వాత మనిషిని చూస్తే వయసు తెలుస్తుంది కదమ్మా, నీకు తెలియలేదా? తెలియలేదు సార్ నాకు. ఎంత అనుకున్నా వయసు అప్పుడు చేసుకున్నప్పుడు? అతని వయసు సుమారుగా ఎంత ఉంటుందని అనుకున్నావు? అసలు ఎంత అంత ఆలోచన లేదు. నీకు 17, నీకు డబుల్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తిని చేసుకున్నావు. కొద్దిగా సుమారుగా తెలుస్తుంది కదా, పెద్దోడా నీ తండ్రి వయసులో ఉన్నాడా ఏంటి? సర్లే చెప్పమ్మా. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంట్లో కిరాయికి ఉన్నాము. ఉన్న తర్వాత ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత ఇంకా ఎవరు చూసేటోళ్ళు లేక సరిగా ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇంకా ఆ పాపకి బాగా లేక చనిపోయింది ఫస్ట్ పాప. ఎన్నేళ్ళకండి? నెలకా? 4 months ఉండే. మీ మ్యారేజ్ అయిన ఎంత కాలానికి మీ హస్బెండ్ కి పెళ్లి అయ్యింది, పిల్లలు ఉన్నారని తెలిసింది? ఫస్ట్ పాప అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా. మేము ఒక ఇంట్లో కిరాయికి ఉన్నాం. అయితే ఈయన బండి తీసుకొని మా ఇంటికి అట్లా వస్తున్నాడు. వస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు చూసి ఈయన ఇక్కడ ఎందుకు వచ్చిండు అని అడిగిండ్రు. అడిగితే అయ్యో వాళ్ళ ఆవిడ ఉంది ఇక్కడ, ప్రెగ్నెంట్ ఉంది ఇక్కడ అని చెప్పింది. నాకు అప్పుడు 8 months 7 months ప్రెగ్నెంట్. అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె చెప్పింది నాకు అక్కడ భార్య ఉంది, 5 మంది పిల్లలు ఉన్నారని చెప్పింది. అప్పుడు నీకు తెలిసింది? 7th month ప్రెగ్నెన్సీ టైంలో నీకు తెలిసింది. మీ ఆయన ఏం పని చేసేవాడు? బాష్ పంప్ మెకానిక్. బాష్ పంప్ డీజిల్ తోటి నడిచే బండ్ల ఇంజన్ రిపేర్ చేస్తాను. అక్కడ 6 పోషిస్తే ఇక్కడ నిన్ను పోషించడానికి రెడీ అయిపోయాడా? పెళ్లి కాలేదు, మా అన్న వదిన అంతా ఫ్యామిలీ ఉంటారు, తెలియదు కదా మనకి ఇట్లా అయ్యిందని అని చెప్పిండు. ఇక తర్వాత నాకు తెలిసిపోయినాక చేసింది ఏం లేక ఇంకా అట్లనే ఉండి. డెలివరీ ఎవరు చేశారు మీకు? నేనే ఒక్కదాన్ని, మా ఇంటి పక్కల వాళ్ళు తోడు ఒక ఆమె వస్తే వెళ్ళిన. ఇంకా 5 అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళందరూ అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అత్త మామలు వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళు ఎవరు రాకపోయేది మేడం. ఏ వయసు ఎప్పుడు చనిపోయిందమ్మా బేబీ? పాప 18 years అనుకున్నాను అప్పుడు. 17 అప్పుడు మ్యారేజ్ అయింది. 18 అప్పుడు ఇక 1 year ఉందా, 6 months ఉందా? 1 year 4 months ఉండే. అప్పుడు పాప చనిపోయింది. అప్పుడు ఆ ఏరియా వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం తెలిసింది మీకు ఇంకొక 2వ భార్య ఉంది అని తెలిసి. ఫస్ట్ భార్య ఉందా? ఇప్పుడు నీకెలా తెలిసింది? ఆవిడకి కూడా నీ గురించి తెలిసే ఉంటది కదా. తెలుసు కానీ ఆమె ఎప్పుడు వచ్చి మాతో గొడవ పడలేదు. ఇంకా పక్క వాళ్ళు వీళ్ళకి అందరికి తెలిసి ఇక పాప సడన్ గా చనిపోగానే ఈయన ఏం చేసిండు, ఇంకా ఒకతే ఉంటుంది పాపని అనేసి అప్పుడు కొంచెం మనుషులు ఉన్న ఏరియాలో ఇల్లులో కిరాయికి తీసి పెట్టిండు. ఇక్కడ అప్పుడు వాళ్ళందరూ ఇక ముస్లిమ్స్ లో పెళ్లి కాలేకుండా అట్లా ఉండొద్దు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసిండ్రు. ఆ మ్యారేజ్ ఎలా అయింది? నికా అయిందా లేకపోతే? నికా అయింది. నీ పేరు మార్చారా? ముంతాజ్ అని పేరు ముంతాజ్. పెట్టిండ్రు. ఇంకా అప్పటికి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి తెలియదు? ఇంకా వస్తున్నారు పోతున్నారు. ఇంకా పెళ్ళైన ఎంతకాలం తర్వాత మీ కుటుంబ సభ్యులు తెలిసింది? నేను 5-6 months డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మెల్లమెల్లగా ఒక అక్క దగ్గరికి అట్లా వెళ్ళిన. ఇక వెళ్ళి వచ్చినాక కూడా నేను అస్సలు వాళ్ళని అడగనిచ్చేదాన్ని కాదు. నేనే అడుగుతామనంటే వద్దొద్దు అడగొద్దని నేనే ఇట్లా చేసేది. మీ అమ్మా నాన్న పరిస్థితి ఏంటమ్మా? నాన్న గవర్నమెంట్ టీచర్ ఉండే మేడం. అమ్మనేమో అంగన్వాడీ టీచర్ ఉండే. 6 మంది అక్క చెల్లెళ్ళం, ఒక్కడే బాబు అన్న. ఇంకా నాన్నకు పక్షవాతం వచ్చి మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. ఇంకా అమ్మ ఒక్కతే. ఇంకా 2 పెళ్ళిళ్ళేమో నాన్న చేసిండు అనుకుంటా. ఇంకా 2 అక్కలు, ఇక తర్వాత మమ్మీ చేసింది. మేము ఇంకిద్దరం ఉంటాం లాస్ట్. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అయింది. అదే ఏరియాలో ఆ భార్య ఉంటుండే, నేను ఉంటుండే మేడం. మా అత్త మామ కూడా వచ్చేది పోయేది. ఇంకా వాళ్ళ చుట్టాలందరూ వచ్చేది పోయేది, కానీ ఆమె మాత్రం రాదు కలవదు. ఇంకా నేను కూడా తెలిసిన తర్వాత నేను కూడా ఏమనలేదు మేడం. అడగలేదు. కానీ ఈయన కూడా నేను కూడా ఇక్కడ ఉండమని నేను అనకపోయేది. తెలిసినాక ఇంకా ఏం చేస్తాం? మీరు అసలు ఏం అడగలేదా? మీ ఆయన ఏం ప్రశ్నించలేదా? ఇంకా ఏం అడుగుతాం మేడం? ఇంకా వచ్చి రావడం, పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు వస్తుండే, ఒక 10-15 నిమిషాలు కూర్చుంటుండే, వెళ్ళిపోతుండే. కదమ్మా, మీ ఇద్దరికి తెలియనటువంటి మూడావిడ ఇంకో వీధిలో ఉందేమో, లేదా? మస్తు ఉన్నారు. ఉన్నాయా?
ఇంకా అంటే ఇట్లా పెట్టుకోలేదు. స్ట్రీట్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక స్ట్రీట్ లో ఇంకా అట్లా ఇంకా నేను ఇంకా ఇంటికి పోలేక ఇంకా ఇంటి మెయింటెనెన్స్ అంతా చూసుకునేవాడమ్మా? ఇంకా చేస్తుండే కానీ టైంకు టైం ఇట్లా రెగ్యులర్గా డాష్ వేయడము, టైం కావంగా నెల్లు కిరాయి కట్టడం అట్లా కాదు. ఇవ్వండి ఇవ్వు అడుగుతున్నారు ఓనర్స్, ఇవ్వండి అంటే అడగాల. ఎంత బతిన్నారు, రోజు 100 రూపాయలు ఇచ్చినా నేను రెంట్ నువ్వే కట్టేసి. కాకుండా ఇంకా 2-3 ఉన్నారన్న సంగతి నీకు ఉన్నారంటే తెలుసా? పర్మనెంట్ గా తెలీదా? లేదు, పర్మనెంట్ గా లేరు టెంపరీగా అట్లా. సో నికా చేసుకున్నది అయితే నిన్నే? నన్నే. ఓకే. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా ఆ పాప పుట్టి చనిపోయిన తర్వాత ఇంకా అప్పుడు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పాప, మళ్ళీ బాబు, ఇంకా ఇద్దరు పుట్టిన తర్వాత ఇంకా అట్లనే నడుస్తున్నాయి మేడం. అక్కడ ఇవ్వడం ఇక్కడ ఇవ్వడం, అడగంగానే ఇల్లు కిరాయి కట్టడం సాధారణ నడుస్తుంది. అయితే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు నన్ను పెంచుకుంది, ఆమెకు పిల్లలు లేకుండే, మా చిన్నమ్మ. అయితే ఆమె పెంచుకుంటే ఆమె విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండే. అయితే ఆమెకు పిల్లలు లేనందుకు నన్ను పెంచుకుంటే ఆమె జాబ్, ఆమె పెన్షన్ నాకు రాసింది. ఆమె కూడా చనిపోయింది, నేను చిన్నగా ఉన్నప్పుడే 6 years ఉన్నప్పుడే చనిపోయింది. అయితే నేను మ్యారేజ్ ఇట్లా చేసుకున్నందుకు ఆ పెన్షన్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను పెళ్ళి అయిన తర్వాత అప్పుడు నేను ట్రై చేస్తే మళ్ళీ నాకు ఆ పెన్షన్ పైసలు వచ్చినాయి. జాబ్ కూడా వచ్చింది? జాబ్ చేయలేదు మేడం నన్ను. నేను కూడా ఆలోచించలేను మంచిగా, అసలు బయటికి వెళ్ళాలా పొప్పాలని ఆలోచననే లేదు. ఆయన దగ్గరనే ఉండేదే అలవాటు అయిపోయింది. ఇక జాబ్ చేయకుండా పెన్షన్ తీసుకున్న 1,06,000 ఏమో వచ్చినాయి మేడం. 50,000 ఆయనకి ఇచ్చేసిన. ఇంకా 50,000లో ఇంట్లో అవి సామాన్లు కొనుక్కున్న, పిల్లలకు బట్టలు అవి ఇట్లా కొంచెం వాడేసి. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్? పెళ్ళైన ఎంత కాలానికి వచ్చింది? పెళ్ళైనాక నాకు 17, 18, 19, 20, 3-4 years వచ్చినాయి మేడం. 2 పిల్లలు పుట్టిండ్రు. 2 పిల్లలు చిన్న పిల్లల కోసం దాచుకోవచ్చు కదా, మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఎందుకు? ఇంకా ఆయననే చూస్తాడేమో అనుకున్నా మేడం. ఇంకా సపరేట్ గా ఏం ఆలోచించలేదు నేను, ఈయన చూస్తాడు ఇట్లా చేస్తాడని ఆలోచించాను. అప్పటికి నీకు ఇతను పూర్తి స్థాయి నాలెడ్జ్ లేదమ్మా, ఇతను ఎవరు ఏంటి ఎలాంటి వాడు, ఇంకా స్టడీ చేయలేదు అప్పటికి ఎంత 19 సంవత్సరాలు కదా నీకు, అంతే కదా? అవును సార్. ఎంతమంది పిల్లమ్మా మొత్తానికి నీకు? ఎంతమంది పిల్లలు మొత్తం మీద? ఫస్ట్ పాప చనిపోయింది, ఇప్పుడు ఒక పాప ఒక బాబు ఉన్నారు సార్. ఇప్పుడు ఒక పాప ఒక బాబు అంతే. బాబు ఉన్నారు. ఎంత వయసు అమ్మా పిల్లలకి ఇప్పుడు? పాపకి 30, బాబుకి 28. అసలు అలా మీరు అనిపించట్లేదు. పిల్లలకి పెళ్లిళ్ళు అయినాయమ్మా? పాపకి చేసేసిన సార్. బాబు ఏం చేస్తున్నాడు? బాబు ఈయన దగ్గరికే పంపించిన, చదవలేదు సరిగా. అయితే మా హస్బెండ్ దగ్గరికే జాబ్ మెకానిక్ నేర్పించుకోవడానికి అని పంపిస్తే అనంతపూర్లో 2 years ట్రైనింగ్ చేసిండు బాబు. రిటర్న్ మళ్ళీ వచ్చి ఆయన షాప్కి వాళ్ళకున్న ఫస్ట్ భార్య 2 కొడుకులు సౌదీలో ఉంటారు. వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యిండ్రు, మంచిగా ఉన్నారు. ఇంకా ఈయనకే ఇస్తా షాప్. అప్పుడు మీ పిల్లలు చదువుతాను అంటే చదివించేవాడు కాదు? కష్టం మేడం, నెల ఫీజులు అడుక్కోవాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే. మీ అమ్మాయి మ్యారేజ్ ఎంత కాలం అయింది? 5 years అవుతుంది. 5 years. ఈ అబ్బాయికి కూడా పెళ్లి అయిందా? కాలేజ్ మేడం. పాప ఏం చదువుకుందమ్మా? పాప బీకామ్ కంప్యూటర్స్ చేసింది సార్. ఓకే, మరి అది ఎవరు చదివించారు? నేనే చదివించిన సార్. పిల్లోడు చదవాలా? పిల్లోడికి చదువు అబ్బలా? జాబ్ చేశారా తర్వాత? చేశాను మేడం. ఇంకా జాబే చేసిన. ఇంకా వాడికి చదువు అవ్వలేదు? నా బాబు చదవలేదు. మెకానిక్ అన్న అయ్యాడా? అది కూడా సరిగా నేర్పించి అక్కడ ఈయన షాప్లకే పంపిద్దామని చెప్పేసి పంపిస్తే 2 years చేసిండు. ఇంకా అక్కడికి నుంచి వచ్చిన తర్వాత ఈయన షాప్కే పంపిస్తే సరిగా చూసుకోకపోవడము, వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లోకించి టిఫిన్ కట్టుకురావడం. నేనేమో ఒక దగ్గర పని చేస్తున్నా పాపని పెట్టుకొని. ఇంకా ఈయనకు ఏం పని చేస్తున్నారమ్మా మీరు? నేను చాలా పనులు చేసిన మేడం. అయితే ఈ ఒక గచ్చిబౌలిలా ఒక కింద సెల్లార్ ఉంటుండే, అందులో ఇల్లు కిరాయి ఉండదు, వాచ్మెన్గా ఉంటుండే. పైన మొత్తము ఆఫీసెస్ ఉంటాయి, అవన్నీ తుడుచుకొని ఎంత వచ్చేది మంత్లీ మీకు? మంత్లీ 5-6,000 ఇచ్చేది, కానీ ఇల్లు కిరాయి ఉండకుండే మేడం. ఇంకా అదే ఫ్లోర్లో పాప బ్యూటీ పార్లర్ ఉండే, అందులో పార్ట్ టైం జాబ్ చేస్తుండే చదువుకుంటప్పుడు. ఇంకా పార్లర్ మొత్తం బంద్ చేసిన తర్వాత మా అమ్మాయి మొత్తం లాక్ చేసేది, 2 ఉంటుంటే అట్లా ఉంటుంటే. అక్కడ పెట్రోల్ పంపులో పనిచేసిన, చాలా దగ్గర పనిచేసిన మేడం. అట్లా ఇక ఇది అయిపోయింది. బాబుని జాబ్కి ఆయన దగ్గరికి పంపించినాక రిటర్న్ వస్తే ఇంకా ఈయన ఒక పని ఆయనలాగా చూడడం. ఆ ఇంటి నుంచి వాళ్ళ భార్య దగ్గరికి టిఫిన్ తీసుకొచ్చి 2 రోజులు ఇక పెట్టి, ఇష్టం లేకపోవడం. ఎట్లా అంటే వీడేమో ఉండలేదు. ఈ 30 ఏళ్లలో ఆయన ఫస్ట్ వైఫ్ వచ్చి మీతో ఏ రోజు మాట్లాడలేదు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క అని ఎప్పుడు లేదు మేడం, అంత లేదు అసలు. మీ అత్త మామ వస్తూ ఉండేవాళ్ళుగా? మరి ఇంట్లో కార్యక్రమాలకి నిన్ను కూడా పిలవాలిగా? వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే అసలు ఎప్పుడు పిలవలేదు? లేదు ఎవరు వాళ్ళే అసలు భయపడతారు అందరూ ఆమెకు. మీ అమ్మాయి పెళ్లికి వాళ్ళని పిలిచావా? పిలవలే.
వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళకి ఏమన్నా మిమ్మల్ని పిలిచాడా మీ ఆయన? ఎవరు అంత లేదు. అసలు ఆ కుటుంబంతో వాళ్ళు నీకేమీ కూడా లేదు. దాచుకొని ఎట్లనో ఇక పెళ్ళయింది పిల్లలు ఉన్నారని చూడాలని ఏదో దొంగగా మా అత్తమ్మ రావడము ఇంకా మా అమ్మ రావడము. అంతే, సీక్రెట్ గా రావడం తప్ప ఏమీ లేదు. మీ అమ్మాయిది పెద్దల మ్యారేజ్ అనా సార్ ప్రేమ పెళ్ళ? లేదు సార్, నువ్వే దగ్గరుండి చేసావా? వాళ్ళ స్కూల్ టీచర్ ఒక ఆమె నీ చూసి సైడ్ ఎవరు వచ్చారమ్మా పాప పెళ్లికి? మా వాళ్ళందరూ ఉన్నారు. మీ అల్లుడు గారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. ఈ 5 years బట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? మంచిగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నీ కష్టాలు 2 పిల్లలతో ఇన్నుంటే ఆవిడకి 5 పిల్లలతో ఆవిడ కష్టాలు ఎన్నో. వాళ్ళు మంచిగా ఉన్నారు సార్. ఎలాగా? అత్తమామల సపోర్టా? అత్తమామలు లేరు, ఈయననే సంపాదించిండు, ప్లేస్ తీసుకున్నాడు, ఇల్లు కట్టిండు. సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండేవాడు, నీకేదో ఇక ఏదో అట్లా నీ అవసరం కోసం వచ్చావు కదా అన్నట్టు చూసేవాళ్ళు. మొత్తం ఈ ప్రయాణంలో నీ స్థానం ఏంటి అని అనుకున్నావమ్మా? అంటే నిన్ను అసలు వైఫ్ గా ఒక రెస్పెక్ట్ లేదు, 2 పిల్లలుగా ఒక తల్లిగా ఒక రెస్పెక్ట్ లేదు, పిల్లల్ని చదివించట్లేదు, బాధ్యత తీసుకోలేదు, ఏమనుకున్నావు? అంటే ఇప్పుడు చిన్న వయసు అప్పుడు నీకు తెలియలేదు, కానీ కొద్దిగా వయసు ఆలోచన వచ్చిన తర్వాత నీ స్థానం ఏమనుకున్నావు? ఇంకా భార్య స్థానమే అనుకున్నావా? అనుకోలేదు సరిగా ఉండే ఇక అంతే, అడగనికైతే హక్కు లేదు. నేను ఇరుక్కున్నాను రా బాబు అని నీకు ఎప్పుడు అర్థమైందమ్మా? ఏ వయసు వచ్చింది? అప్పుడే అర్థమైపోయింది సార్. అర్థమైందా? ఇద్దరు పిల్లలు పుట్టాక అర్థం. ఇంకా నేనేం అనలేదు, ఇంకా నైట్ అయితే ఇక్కడ ఉండేది లేదు, ఎప్పుడో ఒకసారి వారంకి ఒకసారి అట్లా ఉండేది, రోజు అక్కడికి వెళ్ళేది, నేను ఒకదాని పిల్లలను పెట్టుకొని ఉండేది, ఇంకా అంతకే నేను గమ్మున ఊరుకున్నా. పిల్లలతో కూడా అంత ప్రేమగా ఉండడు అస్సలు, ఏం అంతంత మాత్రమే, ఇంకా ఏం అస్సలు ఒకరు చక్కగా జాబ్ చేసుకున్నారు, పిల్లల్ని పెంచారు, ఆడపిల్ల పెళ్లి చేశారు, అబ్బాయిని చక్కగా జాబ్ కి పంపిస్తున్నారు, ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు బాబు కూడా ఎక్కువ పని మాటేనట్లా. చేయట్లేదు. అంతే, ఇంకా అంతంత మాత్రమే. ఇప్పుడు నేను ఇన్ని రోజులు పని చేస్తున్నా, అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా మేడం మా ఆయనని, ఏదన్నా ఇయ్యు పిల్లలకి, ఏదన్నా ఇయ్య, నేను ఎక్కువ అడుగుతలేను కదా, నాకు ఏదన్నా కొంచెం ఇస్తే నేను కూడా కొంచెం ఉంటా కదా అని అడుగుతున్నా. అడిగితే ఆ షాప్ ఇస్తా అన్నాడు. పోయిన ఇయ్యారు అడిగితే, ఇప్పుడు షాప్ అడిగితే ఒక పిల్లోడి దగ్గర ఆయన దగ్గరనే పని చేస్తుండే, మెకానిక్ నేర్చుకున్నాడు వర్క్. మా అబ్బాయి కూడా చేయలేడు మేడం, పని చేసి మంచిగా పోతే బాగుండే, కానీ వీడు చేయలే, బాబు వినలేదు. అంటే బాబుకు పని రాదమ్మా? 2 years నేర్చుకున్నాడు. ఈ పని నేర్చుకోకుండా ఇంకేం చెత్త పని నేర్చుకున్నాడేమో. అవును సార్, చెత్త పని అంటే డ్రైవింగ్ చేస్తున్నాడు. పోనీ ఆ తండ్రి అలవాట్లు ఏమి రాలేదు కదా అని ఇంకా 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 మంచిగానే ఉంటాడు, పర్వాలేదు, కానీ మొండిగానే. సరే మేడం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఏం కావాలని కోరుకుని వచ్చారు మీరు ఇక్కడ? ఇప్పుడు షాప్ ఇస్తున్నాడు, ఇయ్యలేదు, వేరే అబ్బాయిని పెట్టుకొని చేయించుకుంటే ఇవ్వలేదు మేడం. ఇప్పుడన్నా కనీసం నాకు ఏదో కొంత ఇస్తే నాకు హెల్ప్ ఉంటుంది కదా మేడం. బాబు కూడా సంపాదిస్తలేడు, ఏం చేస్తలేడు. ఇప్పుడు ఆ పాప పెళ్ళి అప్పుడు నేను ఇచ్చిన సార్, అయితే మా అమ్మాయి పెన్షన్ పైసలు వస్తే 50,000 ఇచ్చిన కదా, అవన్నా ఇంకా అందులో కొన్ని కలిపేసి నాకు కొంచెం ఇస్తే నేను సెటిల్ అవుతా కదా అని అదొక్కటి. మణి గారు ఇక్కడికి సాలు కాని ప్రాబ్లమ్స్ తో వస్తారు. మీరు 30 ఏళ్ళు ఆయన ₹1 ఇవ్వకుండా బతికేశారు, 2 పిల్లల్ని పోషించుకొని వచ్చారు. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం వచ్చారా? ఇంకేం చేయాలి మేడం? ఇప్పుడు ఇలాంటి మేడం లాంటి వాళ్ళ దగ్గర కానీ, నా లాంటి వాళ్ళ దగ్గర కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా? ఇదే ఫస్ట్ టైం సార్. 5 ఏండ్ల నుంచి చూస్తున్న ప్రోగ్రామ్ జీవిత గారిది, ఆ మేడం చూస్తే పువ్వాలి ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు. ఈసారి అయితే ఇక్కడ ఏమంటాం, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నా ఏమన్నా మాట్లాడతారు. పిల్లలు కూడా 28 ఏళ్ళు 30 ఏళ్ళు అంటున్నారు. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, కొడుకున్నాడు, గట్టిగా కొడుకు చేస్తలేడు మేడం, అస్సలు చేస్తలేడు. 4 months నుంచి రెంట్ కూడా. అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చు అయింది? కట్నం ఏమి 2 లక్షలు నెట్ ఇచ్చినాం మేడం. ఇంకా వంట ఫుడ్ అంతే. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మా అబ్బాయి వాళ్ళ మేడం వాళ్ళ దగ్గర పనిచేసే దగ్గర 2 లక్షలు అప్పు తెచ్చిండు మేడం. 2-3 లక్షలు అందులోనే సదిరేసినాం. సో మీ పిల్లోడు తీసుకొచ్చిన అప్పుతోటి పెళ్లి చేసినాం. 3 లక్షలు పెళ్లి ఖర్చులు అయింది. ఒక 5 లక్షల్లో మీ అమ్మాయిని గౌరవంగా పంపించేసినాం. అమ్మ కాదు, నాకు తెలియక అడుగుతా, అంటే ఎవరికైనా ఒక అర్థం ఉండాలి. 30 సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చుని మమ్మల్ని న్యాయం అడుగుతున్నావు అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చూడటం వల్ల నాకు కూడా ఈ న్యాయం కావాలని వచ్చావా, లేదంటే ముందు నుంచి నాకు నా అవసరాలు తీరట్లేదు, ఈ మనిషి నాకు న్యాయం చేయట్లేదు అనే ఆలోచనతో వచ్చావా? అందరినీ చూడటం వల్ల ఈ ప్రోగ్రామ్ లో వచ్చావా, లేదా నీకంటూ? ఆయన అడుగుతూనే ఉన్నాను మేడం, తిరుగుతూనే ఉన్నా. 30 years బట్టి బతికేవుగా? బతికినాను సార్. పిల్లని BSc కంప్యూటర్స్ చదివించి ఒక కంప్యూటర్ ఇంజనీర్కి ఉద్యోగం చేసుకునేటటువంటి అబ్బాయి ఇచ్చి ఆ అమ్మాయి సుఖంగా సౌఖ్యంగా 5 సంవత్సరాల పాటు ఉంటుంది. కొడుకు ఆల్రెడీ దారి తప్పాడు, ఎందుకంటే ఎక్కడైతే పనితనం నేర్పించకూడదో అక్కడ పెట్టావు. అంతా సార్థకత అయింది కదమ్మా, అన్నీ బాగానే ఉన్నాయిగా. ఇప్పుడు సడన్ గా నాకు గొడుగు కావాలంటే ఎలా? సార్ ఇప్పుడు బాబు పని చేస్తలేడు సరిగా, నేను పని చేస్తేనే ఇప్పుడున్న ప్రెసెంట్ పరిస్థితి. నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నా, బాబు ఏం చేసిండు, లింగంపల్లిలో నేను 1 year నుంచి జాబ్ చేస్తున్నా మేడం. ఆ ఇంటి కిరాయి 18,000
తీసుకున్నాం. నేను వద్దు వద్దంటే వినలేదు మేడం. చిన్న రూమ్ ఏమన్నా చూసుకుందామంటే మా బాబు మీ రేంజ్ కి మీరు 18,000 రెంట్ తీసుకున్నారు అవునా, మీ ఇద్దరు ఉండడానికి? అవును మేడం. అయితే అది 18,000 ఆ టైంకు నాకు జాబ్ లింగంపల్లి ఏరియాలో వచ్చింది. నాకు ఉండనికే ప్లేస్ లేదు మేడం. అప్పుడు మా బాబు విషయం చెప్తున్నా, వద్దంటే ఆ ఇల్లు తీసుకున్నాడు. 2-3 months కట్టలేదు, కష్టంగా కట్టలేదు. కట్టేసరికి నేనేం చేసిన, ఉన్న సామాన్ అంతా అమ్మేసేసి ఇప్పుడు 4,500 ఇల్లులా రెంట్ తీసుకొని నేను ఉన్నా. అప్పుడేమో వాడు వినలేదు. ఇప్పుడేమో ఈ కొన్ని రోజులన్నా కనీసం రెంట్ కట్టి నాకు ఫుడ్ పెడుతుండే మేడం. ఇప్పుడు అది కూడా లేదు మేడం. ఎవరు? మా అబ్బాయి